ఆదిలాబాద్ పట్టణంలో కేరళ స్టోరీ సినిమా ప్రదర్శనను నిలిపివేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. సినిమాను ప్రదర్శిస్తున్న నటరాజ్ డీలక్స్ థియేటర్ ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఓ వర్గానికి కొమ్ము కాసేలా ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. సినిమా ప్రదర్శనను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. నిలిపివేసిన కేరళ స్టోరీ వెంటనే నిలిపివేసిన కేరళ స్టోరీ సినిమాని వెంటనే ఖబర్దార్ ఖబర్దార్. రోజులుగా ప్రశాంతంగా ప్రదర్శింపబడుతున్న ఆదిలాబాద్ లో 2 రోజులుగా ప్రశాంతంగా ప్రదర్శింపబడుతున్న కేరళ స్టోరీని సెన్సిటివ్ ఏరియా అనే ఒక కుంటి సాకుతోని అక్కడ బైన్సాలో ఇక్కడ ఆదిలాబాద్లో అర్థాంతరంగా ఎందుకు నిలిపివేశారని చెప్పి యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారి నుంచి సమాధానం లేదు. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఒత్తిడి మేరకే ఈ సినిమా నిలుపుదల వేశామని చెప్పి ఇలా మాకు తెలుస్తుంది. వాస్తవాలు ఈ దేశంలో ప్రజలందరికీ తెలియాలి. ఈ దేశంలో మత మార్పులు ఎంత దారుణంగా, ముఖ్యంగా కేరళలో దాదాపు 32,000 మంది అమాయకమైన అమ్మాయిలను మత మార్పులు చేసి ఐఎస్ఐ టెర్రరిస్టులుగా ఏ రకంగా మగ్గుతున్నారనే దాన్ని ఆ స్టోరీలో ప్రదర్శించడం జరిగింది. దీనికి మీకు అభ్యంతరం ఏంటి? ఇక్కడ వాస్తవాలు చెప్పడానికే ఈ సినిమా తీశారు తప్ప దానికి మీరు ప్రతిదీ సెన్సిటివ్ ఇష్యూ అని ఆదిలాబాద్ బైన్సాను మరింత జటిలం చేయడానికి దేశవ్యాప్తంగా భారీ ఎత్తులో ఈ ప్రదర్శన కొనసాగుతున్నది. మరి ఆదిలాబాద్ బైన్సాన్ని ఎందుకు నిషేధిస్తున్నట్టని చెప్పి నేను యాజమాన్యాన్ని కాదు, తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే బల ప్రదర్శనతోని అధికార ప్రదర్శనతోని ఈ సినిమా నిలిపివేసిందో యాజమాన్యం వెంటనే ఈ సినిమాని తిరిగి ప్రదర్శించాలి, లేకపోతే ఈ సినిమా పర్మనెంట్ గా మూసివేసే విధంగా మేము చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి నేను ఈ సినిమా ప్రజల తరఫున ఆదిలాబాద్ ప్రజల తరఫున సినిమాను కంటిన్యూ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.